ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, నీ పాదాలకు స్తోత్రములు తండ్రి, నీకు వందనములు. ఈ సమయంలో ఒక నూతన దినము మీరు మాకు అనుగ్రహించారు, మీకు వందనములు. ఈ దినము విశ్రాంతి దినం ప్రభు. ఈ విశ్రాంతి దినంలో దేవ మేమందరం మీ సముఖంలో కూడి మిమ్మల్ని స్తుతించవాలి, మిమ్మల్ని మహిమపరచుకుంటూ, మిమ్మల్ని ఘనపరచుకున్నట్టుకు మాకు ఈ కృప ఇచ్చినందుకై వందనములు. నా ప్రభు, నా దేవ, మీ మాటలను నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్రతి బిడ్డను ప్రభ నీ రెక్కల చాటును భద్రపరచండి, మీ కాపుతాలు వారికి అనుగ్రహించండి, నీ యొక్క కృప చేత వారిని నడిపించండి, మీ వాక్యానికి విధేయులుగా వారిని మార్చండి. ఆ బిడ్డల ప్రభ మీ మాటలు చూచుచున్నప్పుడు దేవా, వారి హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనుమానమును తీసివేసి దేవా నాయన యొక్క తన వారి నడుములను కట్టుకుని సత్యమైనటువంటి మీ వాక్యాన్ని ధ్యానించుతూ స్తుతించుతూ ఉండేలాగిన ప్రభ ప్రతి బిడ్డను మీరు రక్షించి కాపాడి కనికరించండి దేవా. ఈ లోకమంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి వందనములు నాయన. నా ప్రభా, నా తండ్రి, దేశమంతా కలవరముగా ఉన్నది ప్రభు, కలవరముగా ఉన్నది పాకిస్తాన్ వారు ప్రభా. నాయన 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 చేయించినటువంటి యుద్ధములలో ప్రభా, చేయించినటువంటి యొక్క మరణ హోమములో ప్రభా మీరు చూచుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని అధికారులు మీరు నిర్వహించినటువంటి వారు ప్రభా ఆ బిడ్డలందరికీ కూడా జ్ఞాన వివేకములు ఇవ్వండి, దేవుని యందు విశ్వాసం దయచేయండి నాయన. వారిని మీరు ఏర్పాటు చేశారు, వారిని స్థిరపరిచారు పరిపాలనలో. ఆ పరిపాలనలో వారు భయపడుచున్నటువంటి ప్రతి విషయంలో దేవ వారిని ధైర్యపరచండి ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.